శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై శ్రీరామ్. ఈరోజు వైశాఖ పంచమి ఆదిశంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా అందరికీ శ్రీ కైలాసాశ్రమ భక్తులకు అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు గురువులను తలుచుకొని గురువులకు పూజ చేయటం చాలా విశేషమైనది. మనకి మంత్రం ఇచ్చిన వారు మంత్రం ఇచ్చి ఆధ్యాత్మికంగా పురోగతిని మన కోసము సహకరిస్తున్న వారందరూ మనకి గురువులు అవుతారు. చదువు చెప్పిన వారు అధ్యాపకులు మాత్రమే కానీ గురువులు కాదు. మనకి అలాంటి గురువులు లేనప్పుడు శంకరాచార్యుల వారు జగద్గురువులు, అందరికీ గురువు. కాబట్టి శంకరులను మనము పూజించటం చాలా ఉత్తమమైన పని, విశేషమైనది ఈరోజు కార్యక్రమంలో. శంకరులు 8వ శతాబ్దంలో కేరళలోని కాలడిలో జన్మించారు. ఆర్యాంబ శివగురు దంపతులకు ఈశ్వరుడి యొక్క కరుణతోటి ఈశ్వరుడే శంకరుడిగా అవతరించాడు. మహర్షులు, ఋషులు, దేవతల యొక్క కోరిక మేరకు ఈశ్వరుడు శంకరుడిగా అవతరించి ఈ భారతదేశంలో జరుగుతున్న అవైదిక కార్యక్రమాలని రూపుమాపి జనులందరినీ వైదికంగా ప్రవర్తించేటట్లు చేయటంలో శంకరుల వారు ముఖ్యమైన ఉద్దేశంతో జన్మించారు. వారు భారతదేశంలో 4 పీఠాలు స్థాపించి సనాతన ధర్మము ఎప్పటికీ పరిరక్షింపబడే విధంగా చేశారు. ఈ 4 పీఠాల గురించి, వారి యొక్క ముఖ్యమైన 9 శిష్యుల గురించి, ఇంకా వారి జీవిత విశేషాలు మరిన్ని ఇంకొకసారి వివరంగా చర్చించుకుందాం. ఈరోజుకి ముగిస్తున్నాను. హరి ఓం. జై శ్రీరామ్.